విధి ఆడిన ఆటలో దూరమైన ఈ అక్క చెల్లెళ్లను కాలం మళ్ళీ ఎప్పుడు కలుపుతుంది? జానకి పరిణయం మీ ఈటీవీలో. నువ్వు చాలా మర్యాదలు చేస్తున్నావు కదా. నువ్వెంత మర్యాద చేసినా, ఎంత బ్రతిమలాడినా సరే, నువ్వు మాత్రం ఈ ఇంట్లో ఉండవు. నా అల్లుడేదో అమాయకుడు కాబట్టి కొంగుకి మూడేసుకున్నావు. మీరు చాటుమాటుగా ఏం చేస్తున్నారో మీ రొమాన్స్ మొత్తం మాకు తెలుసు. ఈ విషయం మా వదిన ఇప్పుడు నమ్మకపోయినా మీరు ఏదో ఒక రోజు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతారు. అప్పుడు నిన్ను జుట్టు పట్టుకుని బయటికి గెంటేస్తుంది. త్వరలోనే అది కూడా చూస్తాను. చూడాలంటే మీరిద్దరూ బ్రతికుండాలి కదా. మాకేమైనా రోగమా, నొప్ప? ఇంత తొందరగా ఎక్కడికి పోతావు? చేస్తావా ఏంటి? ఇంకొక 5 నిమిషాల్లో మీరిద్దరూ చేస్తారు. కాఫీలో విషం కలిపాను కదా. ఏంటి విషం కలిపావా? అమ్మా, వెంటనే హాస్పిటల్కి వెళ్దాం పదా. అంబులెన్స్ ఫోన్ చేయవే త్వరగా. ఎంత మోసం చేసావు! మా ప్రాణాలు పోతాయా? అయ్యో, జస్ట్ జోక్ చేశాను. మిమ్మల్ని అంత ఈజీగా చంపుతానా? పరిగెత్తించి పరిగెత్తించి చంపాలి. మీకు చావు కూడా గుర్తుండిపోవాలి కదా. సింపుల్ గా ఎలకల మందో, పురుగుల మందో, లేక విషమో కాఫీలో కలిపి చంపేస్తే అందులో కిక్కే ఉంటుంది చెప్పండి. పైగా మిమ్మల్ని చంపేసి ఆ పాపం నేనెందుకు మూట కట్టుకుంటాను? నా భర్తతో కాపురం చేయాలనుకుంటున్నాను, కానీ మిమ్మల్ని అడ్డు తొలగించుకుని నేనెళ్ళి జైల్లో కూర్చుంటే జీవితాన్ని వృధా చేసుకోవాలనుకోవడం లేదు. అయినా ఏదో ఒక రోజు మా అత్త నా గురించి తెలుసుకుని నన్ను బయటికి గెంటేయడం కాదు, మిమ్మల్ని బయటికి గెంటేస్తుంది. అప్పుడు మీరు బ్రతికున్నా కూడా చచ్చినట్టే లెక్క కదా. అమ్మా, అయ్యో బాబాయ్, తిని దొంగ మొహంది. ఇంత ఉదయాన్నే ఆ తల్లి కూతులిద్దరికీ టీలు కాఫీలు ఇవ్వడం అవసరమా? మౌనికేమో నీకు అన్యాయం చేసి నీ భర్తని పెళ్లి చేసుకోవాలని చూస్తుంది. మా అత్తేమో మాకు అన్యాయం చేసి మళ్ళీ పెళ్లి చేసుకోవాలని చూస్తుంది. నేను అదే చెప్పాను బ్రో. ఈ వయసులో పెళ్ళవసరమా పిన్ని గారు? పరువు తీయద్దు, చిన్ని కోసం సన్నీ కోసమైనా పెళ్లి చేసుకోవద్దు అని చెప్పాను. కానీ పెళ్లి విషయంలో మౌనిక కంటే కూడా ఈవిడకే చాలా ఆతృతగా ఉంది. తన మెడలో తొందరగా తాళి కట్టించుకోవాలని ఎంతగానో ఆరాటపడుతుంది. అరే, చెట్టంత కూతుర్ని పెట్టుకుని ఈ వయసులో పెళ్లి చేసుకోవడం బాగోదు పిన్ని గారు అని చెప్పాను. చెప్పినా వినదే. ఈవిడకంటే బుద్ధి లేదు. మీ అత్తగారికి ఏమైంది? ఆవిడైనా చెప్పాలి కదా. ఏం చెప్తుంది? పెళ్లి కావాలని ఈవిడే ఏడుస్తుంటే మా అత్త మాత్రం ఏం చేస్తుంది? కాకపోతే నాకొక డౌట్. మీ అత్త అరేంజ్ మ్యారేజ్ కాదు, లవ్ మ్యారేజ్ చేసుకునేలా ఉంది. లవ్ మ్యారేజా? అంటే ఆల్రెడీ ఒకరిని ప్రేమించేసిందా?
ప్రేమించడం ఏంటి? ఫోన్లో మాట్లాడుకోవడాలు, అర్ధరాత్రి చాటింగు, ఒక్కటా రెండా? నా నోటితో నేను చెప్పలేను బాబు. ఫోన్ రాగానే పక్కకెళ్ళి మాట్లాడడం, అందరూ ఉన్నప్పుడు రాంగ్ నంబర్ అని చెప్పి కట్ చేయడం, ఇవన్నీ చూస్తుంటే ఎవరో అనుకున్నాను గాని బాయ్ ఫ్రెండ్ కాల్ చేస్తున్నాడు అనమాట. నువ్వు రావే అతోయ్. ఈరోజు తాడో పేడో తేల్చుకోవాల్సిందే. నేను ఎలాగైనా నీ చేత నిజం రప్పిస్తా. ఒరే సన్నీ, నా మైండ్ అసలే చాలా డిస్టర్బ్గా ఉంది. అసలు ఏంటో చెప్పరా. ఆ, అయ్యో. హలో. అబ్బా, రాంగ్ నంబర్. నేను తర్వాత చేస్తాను, మీరు పెట్టేసేయండి. అప్పుడప్పుడు ఫోన్లు వస్తుంటే నువ్వు రాంగ్ నంబర్ అని చెప్తుంటే నిజం అనుకున్నాను. ఫోన్ చేసింది ఆయన. అబ్బా, ఆయన ఎవర్రా? ఆయనెవరో నీకు తెలుసు, నాకు తెలుసు. మళ్ళీ కొత్తగా అడుగుతున్నావా? ఇలా రాంగ్ నంబర్లని చెప్పి ఎన్నాళ్ళని ఇలా మమ్మల్ని మోసం చేస్తావు? నేను మోసం చేయడం ఏంట్రా? రాంగ్ నంబర్ కాబట్టి రాంగ్ నంబర్ అని చెప్తున్నాను. నన్నే కాదు, నీ కూతుర్ని కూడా మోసం చేస్తున్నావు. ఇన్నాళ్ళు ఇది అరేంజ్డ్ మ్యారేజ్ అనుకున్నాను. లవ్ మ్యారేజా? ఎన్నాళ్ళ నుంచి నడుస్తుంది? ఓహో, దీని గురించి ఆలోచిస్తున్నావా? అదెప్పటి నుంచో నడుస్తుంది. అసలు ఈ పెళ్ళి ఇప్పటికే కావాల్సిందే. చాలా లేట్ అయిపోయింది. అయినా ఇప్పటికైనా ఏం ముగిసిపోలేదు. జరుగుతుంది, జరగాలి కూడా. మౌనిక, మీ అమ్మకంటే పిచ్చి పట్టింది. నీకేమైందే? నా మాట విను, పరుగు పోతుంది. వద్దు, పెళ్ళి గిల్లి ఏం వద్దమ్మా. మీ అమ్మకి చెప్పు. ఏ సన్నీ, పిచ్చి పట్టిందా నీకేమైనా? ఈ పెళ్లి నాకు మా అమ్మకి చాలా అవసరం. మీ అమ్మకా? అయినా నువ్వు చెప్తే మేము మారుతాం అనుకుంటున్నావా? వెళ్ళిక నుంచి. నేను వెళ్ళను. చిన్ని, మేము ఆల్రెడీ వింజ ఇచ్చిన షాక్ కి డిస్టర్బ్ అయి ఉన్నాము. దానికి తోడు వీడు డిస్టర్బ్ అయి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాడు. వీడికి నుంచి ముందు తీసుకెళ్ళు. నేను వెళ్ళనని చెప్పానుగా. వెళ్ళమని చెప్పాను కదా. వెళ్ళను. వెళ్ళు, వెళ్ళురా, వెళ్ళు. సన్నీ, వాళ్ళు కోపడుతున్నారు, మనం వెళ్దాం రా. పో. మీ తల్లి కూతుల ఆటలు సాగవు. మీ పెళ్లిళ్ళు ఎలా జరుగుతాయో నేను చూస్తా. ఏయ్, చెప్తున్నా, పెళ్లిళ్ళు ఎలా జరుగుతాయో చూస్తా నేను. పెళ్ళిళ్ళు అంటున్నాడంటే వాడు పెళ్ళే కదా. అబ్బా, వాడి మైండ్ డిస్టర్బ్ అయ్యి వాడేం మాట్లాడుతున్నాడో వాడికే అర్థం కావట్లేదు. అయినా విషయం వదిలేయమ్మా. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది వీడి గురించి కాదు, వింజని ఇంట్లో నుంచి బయటికి ఎలా పంపించాలి అది అది ఆలోచించు. కొంచెం ఓర్చుకోమ్మా, వస్తూ ఉంటాడు. సంధ్య, ఎంతసేపురా? నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి అమ్మాయి నొప్పితో ఎంత బాధపడుతుందో చూడు. మీరందరూ బయటికి వెళ్ళండి. చాలా నొప్పిగా ఉంది. ఓకే, ఆవిడ గారు చేసిన పనికి నా కడుపులో ఎంత బాధ ఉందో నీకు తెలుసా? నేను ఆవిడ మీద చూపిస్తున్న ప్రేమ ఆవిడ మీద కాదు, ఆవిడ కడుపులో ఉన్న బిడ్డ మీద. ఇప్పటికే ఒక బిడ్డ దూరం అయింది, ఇంకొక బిడ్డ దూరం అయితే నా కొడుకు ఏమైపోతాడోనన్న భయంతో ఆలోచిస్తున్నాను. నేను ఒక తల్లినే కదా, ఆ బాధ ఏంటో నాకు తెలుసు. ఆవిడ గారి కోసం కాకపోయినా పుట్టబోయే బిడ్డ కోసమైనా
ఆవిడ మంచి చెళ్ళు చూడకపోతే ఒక తల్లిగా అత్తగా నా జీవితానికి అర్థం ఉండదు. దయచేసి మీ వదిన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలేం పెట్టుకోకుండా ఇంట్లో పనులన్నీ నాకు వదిలేసి ప్రశాంతంగా ఉండమని చెప్పు. కనీసం కాన్పయ్యి బిడ్డని కనేంత వరకైనా మనకు ఏ సమస్య తీసుకురాకుండా ఉండమనవే. వదినా, అమ్మ చూపిస్తుంది నీ మీద ప్రేమో నీకు పుట్టబోయే బిడ్డ మీద ప్రేమో నాకు తెలీదు, కానీ ఇంతగా చెప్తుంది కదా, అమ్మ మాట కాదనకు, ఎక్కువగా ఆలోచించకు. నీ బిడ్డ క్షేమం కోరైనా నువ్వు రిలాక్స్గా ఉండు. ఎందుకు శ్రీజ అంత కంగారు పడుతున్నారు? ఒక తల్లిగా నాకు తెలీదా ఎంత జాగ్రత్తగా ఉండాలో? ఏ ప్రాబ్లం ఉండదు. అసలు మీరెవరూ కంగారు పడద్దు. నేను రెస్ట్ తీసుకుంటాను. ఏ సమస్య లేకుండా సుఖప్రసవం అయ్యి మీ అన్నయ్య చేతిలో పండంటి బిడ్డను పెడతాను. అత్తయ్యని ధైర్యంగా ఉండమని చెప్పు. నువ్వు చెప్తే అత్తయ్య వింటుంది. బ్రో సన్నీ, బ్రో బ్రో ఏంటి ఏం చేస్తున్నారు? నాకు బతకాలని లేదు, నేను చచ్చిపోతానా? ఏంటి బ్రో ఇది? నన్ను వదలండి, నేను చచ్చిపోతాను. నన్ను చావనివ్వండి. బ్రో దిగండి ముందు. అసలు ఏం చేస్తున్నావు బ్రో? ఏమైనా పిచ్చి పట్టిందా? ఈ నేరాలు ఘోరాలు చూడడం కంటే చావడమే బెటర్. అసలు ఏం నేరాలు ఘోరాలు? అసలు నీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చి పట్టింది నాకు కాదు, మా అత్తకి. ఆవిడ పెళ్లి చేసుకుని కాపురం చేసి హనీమూన్కెళ్ళి ప్రెగ్నెంట్ అయ్యి కొడుకునో కూతురునో కంటే అవన్నీ చూడడం మా వల్ల కాదు. ఈ వయసులో మా అత్త పెళ్లి చేసుకుంటే మేం చచ్చిపోతాం. సన్నీ, నువ్వు చావడం కాదు, మీ అత్త చచ్చేలా చేయాలి. మీ అత్త ఈ పెళ్లి చేసుకోకుండా నువ్వు అడ్డుపడాలి. మీ అత్తయ్య ఇక్కడికి దేనికోసం వచ్చింది? నిన్ను రాజేష్ని విడగొట్టడం కోసం వచ్చింది అని నువ్వు మాత్రమే అనుకుంటున్నావు. మా ఇద్దరిని విడగొట్టడమే కాదు, తల్లి కూతుర్లు పెళ్లి చేసుకుందామని ఇక్కడికొచ్చారు. అవును సన్నీ, ఈ మధ్య మా పిన్ని బ్యూటీ పార్లర్కి పోతుంది, డ్రెస్సింగ్ స్టైల్ మార్చింది, మాటి మాటికి మేకప్ వేసుకుంటుంది. చాలు, పెళ్ళిడికి వచ్చిన పాపాయి అనుకుంటుందా? ఈ వయసులో పెళ్ళేంటి? తల్లి కూతురు ఇద్దరూ కలిసి ఒకేసారి పెళ్లి చేసుకుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? దీనికంటే చావడమే బెటర్. బ్రో బ్రో చిన్ని నువ్వు రా, రా, సన్నీ, కలిసి బ్రో చేద్దాం, రా. ఆగండి. అసలు ఏంటి? నువ్వు చస్తే ఈ పెళ్లి లాగిపోతే అనుకుంటున్నావా? ఈ పెళ్లి లాగాలంటే నువ్వు చావడం కాదు, చంపాలి. చంపాలా? నేను చంపాలా? అంత ధైర్యం నాకెక్కడ చచ్చింది? పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన చంపాలి. పెళ్ళైపోయి ఒక కూతురు కూడా ఉన్నా నా జీవితంలోకి మౌనిక వచ్చి నా భర్తని పెళ్లి చేసుకోవాలన్న ఆశ ఉంది. ఆ ఆశని చంపాలి. ఎలా? ఎవరిని పెళ్లి చేసుకోబోతుందో, ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందో ఎలా తెలుస్తుంది? మీ ఇద్దరికీ అదే చెప్తున్నాను. ఒక సంబంధం చెడిపోయింది కదా, మళ్ళీ ఇంకో సంబంధం చూస్తారు. వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచండి. ఏ సంబంధం చూస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అన్నది మీరిద్దరూ తెలుసుకుంటూ ఉండాలి. రాధిక వచ్చింది మౌనికకి రాజేష్కి పెళ్లి చేయడానికి, కానీ వేరే అమ్మాయితో పెళ్లి చూపులు దేనికి? అవును, దేనికి? దేనికంటే తను ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి. ప్రేమించిందా? ఈ వయసులో దానికి ప్రేమేంటి? ప్రేమ కాకపోతే ఏంటి బ్రో? ఈ పెళ్లి చూపుల వంకతో అటు తిప్పి ఇటు తిప్పి తన కూతురికి పెళ్లి అని మాయ చేసి చివరికి రాధిక పెళ్లి చేసుకోవడానికి తను ప్రేమించిన వాడని లాస్టులో దింపుతుంది.
చివర్లో తను ప్రేమించిన వాడిని దించి తన ప్రేమని సక్సెస్ చేసుకోవడం కోసమే ఈ డ్రామాలన్నీ ఆడుతుంది. చిచి, మా పిన్ని ఈ వయసులో ప్రేమించదు. నీకేం తెలుసే? అర్ధరాత్రి అప్పుడప్పుడు సినిమాలకు వెళ్తుందా లేదా? అవును, వెళ్తుంది. ఆ ప్రేమించిన వాడితోనే వెళ్తుందే. అప్పుడప్పుడు మనల్ని సినిమాలకి షాపింగ్లకి పంపించి ఒక్కతే ఇంట్లో ఉంటుంది కదా. అవును, అప్పుడప్పుడు ఉండేది. మనందరినీ పంపించాక బాయ్ ఫ్రెండ్ తన దగ్గరికి వస్తున్నాడు. వావ్, నువ్వు సూపర్ సన్నీ. భలే కనిపెట్టావు. సెంటీమీటర్ హింట్ ఇస్తే కిలోమీటర్ దూసుకెళ్ళిపోతున్నావు. నువ్వు చెప్పిందంతా కరెక్ట్. ఇక్కడికొచ్చింది మౌనిక పెళ్లి చేసుకోవడం కోసం కాదు, తను పెళ్లి చేసుకోవడం కోసం. డైరెక్ట్గా ప్రేమ అంటే మా అత్తే వాళ్ళు కోపడతారని ఇలా డ్రామా ఆడుతుంది. కోప్పడకి ఏం చేస్తారు? పెళ్ళై 6 నెలలు తిరగకముందే మౌనిక కడుపులో పడగానే రాధిక టార్చర్ తట్టుకోలేక వాణిగారి తమ్ముడు పారిపోయాడు. ఈవిడేమో నా తమ్ముడు కడుపు చేసి వదిలేశాడన్న సానుభూతితో రాధికని నెత్తిన పెట్టుకుంది. ఈ రాధిక మౌనికలు కంచులన్న సంగతి మీ అత్తయ్యకి తెలీదు. ఇన్నాళ్ళు మమ్మల్ని అందరినీ సినిమాలకి షాపింగ్లకి పంపించి సీక్రెట్గా నడిపిన ప్రేమాయణమంతా ఇప్పుడు ఏకంగా పెళ్లి చూపుల వంకతో పెళ్లి దాకా తీసుకెళ్లాలని చూస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రేమని నేను గెలవనివ్వను. మా అత్త పెళ్లి నేను జరగనివ్వను. వావ్, సూపర్ సన్నీ. పెళ్లి జరగకుండా ఉండాలంటే ఈ రోజు నుంచి పెళ్లి చూపులకి వెళ్లకుండా చూడాలి. ఈ డ్రామాకి నువ్వే అడ్డుకట్ట వేయాలి. చూసుకో, ఇక నుంచి హచ్చు కుక్కలాగా మా అత్తనే ఫాలో అవుతాను. ఎవరితో మాట్లాడుతుంది, ఎక్కడికి వెళ్తుంది, ఎవరిని చూస్తుంది, ప్రతిదీ నేనొక కన్నేసి ఉంచుతాను. మా అత్తని ప్రేమించిన వాడికి పెళ్లి జరగదు. చిని, నువ్వు పద. మళ్ళీ దేనికొచ్చావు? అత్తయ్య, రాజేష్కి పెళ్లి ఫిక్స్ అయింది. ఆ పెళ్లి ఆపాలంటే ఒక్క సంధ్య వల్లే అవుతుంది. ఏంటమ్మా, నువ్వు నీ కూతురు బానే ఉన్నారు కదా? సంధ్య పురిట్లోనే బిడ్డను పోగొట్టుకుంది. అదృష్టం కొద్దీ ఆ దేవుడి దయ వల్ల మళ్ళీ తను ప్రెగ్నెంట్ అయింది. పుట్టబోయే బిడ్డను కూడా పుట్టనివ్వకుండా చేస్తావా? నీ ఇంట్లోనేమో ఆనందం ఉండాలి, మా ఇంట్లోనేమో కష్టాలుండాలా? ఏం చేయనత్తయ్యా? నువ్విలా పదే పదే వచ్చి నీ కష్టాలను తీసుకొచ్చి మా మీద రుద్దుతూ సంధ్య కడుపులో ఉన్న బిడ్డను కూడా దూరం చేస్తావా? నేనెందుకు దూరం చేస్తానత్తయ్యా? ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను మాట్లాడడం కాదు. శ్రీజ, అసలు డాక్టర్ ఏం చెప్పారో ఈవిడికి చెప్పు. వదిన, సంధ్య వదినకి పొద్దున బాలేకపోతే డాక్టర్ వచ్చి చెకప్ చేసి వెళ్లారు. ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నా, ఎక్కువ వర్క్ చేసినా మిస్క్యారీ అయ్యే ప్రమాదం ఉంది. గర్భసంచి కోల్పోవాల్సి వస్తుందని కూడా చెప్పారు. అందుకే ఇంట్లో ఏ పనులు చేయించడం లేదు. మెంటల్గా కూడా ఎలాంటి బర్డెన్ ఉండకూడదని డాక్టర్ క్లియర్గా చెప్పారు వదినా. డెలివరీ అయ్యే వరకు తను ప్రశాంతంగా ఉండాలని చెప్పారు. అవునా? నేను ఇప్పుడే వెళ్ళి సంధ్యతో ఆగు. మళ్ళీ నువ్వు తనతో మాట్లాడి నీ కష్టాలు గొడవలు అన్నీ చెప్పి ప్రశాంతంగా ఉన్నదాన్ని కదిలిస్తావా? అసలు నువ్వు కలిస్తేనే సమస్య. ఇప్పుడు నువ్వు వెళ్ళి పెళ్లి గిల్లి అని నీ బాధలన్నీ చెప్తే నీకోసం ఆలోచించినా నిన్నేదో ఉద్ధరించాలని మీ అత్తయ్యకి ఎదురెళ్ళినా మాకు పుట్టబోయే బిడ్డ దూరం అవుతుంది.
నీకు చేతులెత్తి వేడుకుంటున్నాను తల్లి, దయచేసి పుట్టబోయే బిడ్డని మాకు దూరం చేయొద్దు. నువ్వెక్కడి నుంచి వెళ్ళు. నీ సమస్యలు నువ్వే పరిష్కరించుకో, నీ కాపురాన్ని నువ్వే నిలబెట్టుకో. సంధ్య తన కడుపులో ఉన్న బిడ్డనే నిలబెట్టుకోలేంది నీ కాపురం ఎలా నిలబెడుతుంది? ఇది నీ మీద కోపంతోనో ఈర్ష్యతోనో చెప్తున్న మాట కాదు, తన ఆరోగ్యం బాగోలేక చెప్తున్న మాట. నిజంగా నువ్వు నీ స్నేహితురాలి మంచి కోరుకునేదానివైతే సంధ్య ఇంకో బిడ్డనెత్తుకుని అమ్మ అని పిలిపించుకోవాలని కోరుకునేదానివే అయితే ముందెక్కడి నుంచి వెళ్ళిపో. నీ కష్టాలేవి నా కోడలికి తెలియనివ్వకు. పుట్టబోయే బిడ్డని నీ చేతులారా నువ్వు చంపేయకు. చచ్చా, ఏంటత్తయ్య అలా అంటారు? నా ప్రాణం పోయిన ఇలాంటి పనులు చేయను. నా కోసం ఇంతగా ఆలోచించిన సంధ్య గురించి నేను మాత్రం ఆలోచించనా? ఏ బాధ ఉన్నా ఏ కష్టం ఉన్నా గుండెల్లోనే దాచుకుంటాను తప్ప సంధ్యకి తెలియనివ్వను. నా స్ట్రగుల్ ఏదో నేను పడతాను, నా సమస్యని నేను సాల్వ్ చేసుకుంటాను. సంధ్య హ్యాపీగా ఉండాలి. శ్రీజ, అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండు. అత్తయ్య, మీరేం కంగారు పడొద్దు. సంధ్య పండంటి బిడ్డకి జన్మనిస్తుంది. బిడ్డ పుట్టిన తర్వాత నేనే వచ్చి మీ మొహాల్లోని ఆనందాన్ని నేను చూస్తాను. నా సంధ్య ఎప్పటికీ బాగుండాలి. అదొక బిడ్డనెత్తుకుని అమ్మతనాన్ని ఆస్వాదించాలని కోరుకుంటున్నాను. నా వల్ల ఎప్పుడూ బిడ్డకి సమస్య రాదు, రానివ్వను. నన్ను క్షమించండి అత్తయ్య. అది మౌనికని ఎప్పటి నుంచో నేను ఇష్టపడుతున్నాను. ఇది అరేంజ్డ్ మ్యారేజ్ అని వాణి గారిని నమ్మించారు కదా? నేను నమ్మించాను బాబు, నువ్వేమి కంగారు పడకు, క్లారిటీగా ఉండు. పద. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నమస్కారం ఆంటీ. మీరు మాకు దూర బంధువులని తెలిసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మౌనిక నాకు మేనకోడలే కాదు, కూతురు లాంటిది. నా దగ్గరే ఎక్కువగా పెరిగింది. దానికి అమ్మైనా నాన్నైనా అన్నీ నేనే. అది నా మాట కాదందు. అమ్మా, ఒకసారి అమ్మాయి అబ్బాయి మాట్లాడుకుంటే బాగుంటుంది కదా. తప్పకుండా. రాధిక, పెళ్లి కొడుకొచ్చాడు చూడు. ఒక్క నిమిషం అండి. పెళ్లి కొడుకు ఇతనేనా? అత్తయ్యకి కాంబినేషన్. ఓ, డెడ్లీ కాంబినేషన్. ఇది చాలదన్నట్టు పెళ్లి కొడుకు వచ్చాడంట. పెళ్లి కొడుకు ఇక్కడ ఫోటో చూపించారో లేదో వెంటనే పెళ్లి కొడుకుని పిలిపించేశారు. ఎంతైనా ముందే లవ్ కదా, ఇంకా డేటింగ్లు ఎన్నున్నాయో ఏమో. మీ పిన్ని పైకి ఫ్యామిలీ టైప్లా కనబడుతుంది కానీ లోపల చాలా పబ్ టైప్లా ఉంటుంది. ఇప్పుడు ఈ వయసులో ప్రేమాయణం అవసరమా? నేనేం చెయ్యను సన్నీ, అప్పటికి మా పిన్నితో నేను చెప్తూనే ఉన్నాను. మౌనిక, పెళ్లి కొడుకు వచ్చాడు. నా వల్ల కాదు మమ్మీ, నేను వెళ్ళి మాట్లాడలేను. వా, అది కాదే. మీ అత్తని నమ్మించడం కోసమైనా ఒక్కసారి అలా వచ్చి కనిపించు. మెరుపు తీగలాగా అలా వెళ్ళి ఇలా వచ్చేసాయి. మమ్మీ, నేను అసలు ఏ తీగలాగా వెళ్ళను. నువ్వేం చెప్పుకుంటావో, ఎలా మేనేజ్ చేసుకుంటావో చేసుకో. వెళ్ళు మమ్మీ, ప్లీజ్ వెళ్ళు. సర్లే, నేనే వెళ్ళి మాట్లాడతాను. హాయ్ రామ్. హాయ్. చూసావా, పెళ్లి కొడుకు వచ్చాడు అనగానే అలా దగ్గరికొచ్చి హాయ్ రామంటూ వగలిపోతూ కొత్తగా పరిచయం చేసుకుంటుంది. వాడి వయసు ఎక్కడా, దీని వయసు ఎక్కడా? కొంచెమైనా బుద్ధి ఉండాలి కదా. దీనికి బుద్ధి లేకపోయినా వాడికైనా బుద్ధి ఉండాలి కదా. ఎలా నచ్చింది? ప్రేమంటే గుడ్డిది అనుకున్నానే గాని ఎడ్డిదని నాకు ఇప్పుడే అర్థమవుతుంది. అమ్మాయి ఏది?
చిన్న పని మీద బయటకెళ్ళింది. ఆ, నీతో అన్ని విషయాలు మాట్లాడదామని పిలిపించాను. మనం కొంచెం అలా బయటకెళ్ళి మాట్లాడుకుందామా? యా షూర్, పదండి. చూడు, ఇద్దరూ కలిసి ఎంత సరదాగా అలా మాట్లాడుకుంటూ వెళ్తున్నారో. కాబోయే భార్యాభర్తలు కదా. చూడుచిని, ఇద్దరూ కలిసి ఎంత సరదాగా నవ్వుతూ మాట్లాడుకుంటున్నారో. కాబోయే భార్యాభర్తలు కదా. వీళ్ళ సంగతి చెప్తానుండు. నువ్వు ఇక్కడే ఉండు, ఇది పట్టుకో. నాకు ఒక్కగానో ఒక కూతురు. నా కూతురు ఫూలిష్ గా బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఒక్కోసారి కోపం వస్తే వస్తువుల్ని విసిరేస్తూ ఉంటుంది. ఎవ్వరితోనూ మాట్లాడదు. అలాంటి అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటే ఫ్యూచర్లో నీకు ప్రాబ్లం అవుతుందేమో అని ముందు జాగ్రత్తగా ఇప్పుడే చెప్పేస్తున్నాను. అయ్యో పర్వాలేదండి, మౌనిక ఊ అంటే చాలు. నేను తన్ని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాను. తను నన్ను తిట్టినా పడతాను, కొట్టినా భరిస్తాను. తను హ్యాపీగా ఉంటే చాలు. అయ్యో, నీకు అర్థం కావట్లేదు. కాఫీ కాఫీ కాఫీ. ఓ రామ్, ఇదిగో కాఫీ తీసుకో. థ్యాంక్ యూ అండి, మీరు తాగండి. థ్యాంక్ యూ. వచ్చావా? ఏంటి డల్గా ఉన్నావు? ఫోన్ నెంబర్ ఇచ్చావా? సంధ్యతో మాట్లాడావా? నువ్వు ఏం మాట్లాడినా రమ్య వాళ్ళ ఫ్యామిలీ మీరు చెప్పేది ఏదీ వినరు. ఎందుకంటే నీకంటే ముందు రాజేష్కి ఆ సంబంధం వచ్చింది. వాళ్ళు రాజేష్ని చేసుకోవడానికి సుముఖంగా ఉన్నా నేను నీ మ్యాచ్నే ఫైనల్ చేశాను. కానీ దేవుడు ఇంకో అవకాశం ఇచ్చాడు. నా కొడుకు గురించి అంతా క్లియర్గా చెప్పేశాను. పంతులు గారితో మాట్లాడడం కోసం వెళుతున్నాను. ముహూర్తాలు పెట్టిస్తాను. ఇక ఈ పెళ్లిని ఎవ్వరూ ఆపలేరు. ఇప్పటికైనా మునిగిపోయిందేం లేదు. నువ్వు నీ లగేజ్ సర్దుకుని వెళ్ళిపో. నీకు వెళ్ళిపోవడం తప్ప ఇంకొక వేరే ఆప్షన్ ఏం లేదే. కాదు కూడదు అని లీగల్గా వెళతావా? ట్రై చెయ్యి. నువ్వు ఏం చేసినా నీకు మేము లీగల్గా దొరకము. కేసులు కోర్టులకి దొరకకుండానే వాడికి పెళ్ళవుతుంది. అనఫిషియల్గా ఒక భార్య వస్తుంది. తన భార్యతోటి రాజేష్ కాపురం కూడా చేస్తాడు. ఇంకా ముందుకు వెళితే నీకు విడాకులొచ్చేలోపు అనఫిషియల్గా బిడ్డను కూడా కంటాడు. సరేనా? ఏమండి, కంగారు పడకు వింధ్య. నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను. నువ్వేడవకు. భయం వేస్తుందండి. అటు సంధ్య ఆరోగ్యం కూడా బాగోలేదు. అత్తయ్య మొండిగా మనిద్దరిని వేరే చేయాలని చూస్తుంది. నేను అత్తయ్య మీద కేసు పెట్టలేను, లీగల్గా ఆవిడ మీద ఫైట్ చేయలేను. ఆవిడికి ఉన్నంత ఇన్ఫ్లుయెన్స్ కూడా నాకు లేదు. పెళ్లి చూపులైతే ఆపగలిగాను, కానీ
ఈ పెళ్లి ఆపగలుగుతానో లేదో అని నాకు భయంగా ఉందండి. కష్టం వింధ్య. మా అమ్మ గురించి నీకు తెలియదు. మంచికి మంచిగా ఉంటుంది, చెడుకి చెడుగా ఉంటుంది. ఖచ్చితంగా ఈ పెళ్లి చేసేస్తుంది. నీ నుంచి మా అమ్మ నన్నెక్కడ దూరం చేసేస్తుందో అని నాకు భయం వేస్తోంది. మౌనికలాగే రమ్య కూడా అంతకు ముందు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంది. ఆ కుటుంబం అంతా ఓకే అన్నారు. కానీ చివరి మూమెంట్లో అమ్మ తనని కాకుండా నిన్ను సెలెక్ట్ చేసింది. రమ్య వాళ్ళు ఇప్పుడు మనమేం చెప్పినా వినే పరిస్థితిలో లేరు. ఆ కుటుంబం ఈ పెళ్లి జరగాలని కోరుకుంటుంది. దానికి తోడు అమ్మ మంకుపట్టు చూస్తుంటే నాకు రమ్యకి పెళ్ళైపోతుందేమో అని చాలా భయంగా ఉంది. ఒకవేళ అమ్మ పంతం నెగ్గి అమ్మ కోరుకున్నట్టు నేను వేరే అమ్మాయి మెడలో తాళి కట్టాల్సిన పరిస్థితే వస్తే అది నాకు చావుతో సమానం. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. ఇది చాలా సెన్సిటివ్ విషయం. ఏమాత్రం తేడా వచ్చినా సరే అమ్మ ప్రాణాలు వదులుతుంది. అమ్మని బ్రతికించుకోలేక, మన కాపురాన్ని నిలబెట్టుకోలేక ఏం ఆలోచించాలో అర్థం కాక పిచ్చి లేస్తుంది. ఏదో ఒకటి చెయ్యి వింధ్య. నేనేం చేయనండి. నాకున్న సపోర్టు సంధ్య ఒక్కటే. తనకి ఈ విషయం తెలీదు. తన ఆరోగ్యం కూడా బాగలేదు. ఇక్కడ అత్తయ్య రాధిక కలిసి అన్నంత పని చేసేలా ఉన్నారు. నాకేం దిక్కు తోచట్లేదండి. వింధ్య, ఇప్పుడు ఆలోచిస్తూ కూర్చునే టైం కూడా మన దగ్గర లేదు. ఆల్రెడీ అమ్మ వాళ్ళకి కబురు చేసి ఓకే చెప్పింది. పంతులు గారి దగ్గరికి ముహూర్తాలు పెట్టించడం కోసం వెళ్ళింది. ఇప్పుడు ప్రతి గంట, ప్రతి నిమిషం మనకి చాలా ముఖ్యమైనది. నాకు తెలిసి అమ్మ వితిన్ డేస్లోనే నా పెళ్లి చేసేస్తుంది. దీన్ని ఎక్కడ ప్రొలాంగ్ చెయ్యదు. ఏదో ఒకటి ఆలోచించి దీనికి పరిష్కారం చూపించు ప్లీజ్. ఒంటరి ఆడపిల్లని నేనేం చేయగలను? ఇంట్లో చెప్పుకోలేను. మీరే మీ అమ్మని వదులుకోలేక మీ అమ్మకి మీరు సరెండర్ అయిపోయారు. ఈ సమస్యని నేను ఎలా పరిష్కరించుకోవాలి? నేనెవరికి చెప్పుకోవాలి? అసలు ఎలా ఈ పెళ్ళిని ఆపాలి? మా అత్తయ్యకి ఎదురెళ్ళి నేను ఎలా నిలబడగలను? ఎక్కడికి వెళ్ళొద్దంటారు, ఏ పని చెయ్యొద్దంటారు. ఆయనేమో బయటికి వెళ్ళారు, వీళ్ళేమో కాయగూరల కోసం వెళ్ళారు. ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉండేదాన్ని. ఇలా ఖాళీగా కూర్చోవడం నరకంగా ఉంది. ఒక్కరోజు ఖాళీగా ఉంటే ఎంత నరకమో అర్థమవుతుంది. ఉదయం నుంచి వింధ్య ఫోన్ చేయలేదు, కనీసం నా దగ్గరకు కూడా రాలేదెందుకు? అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఏంటో. సంధ్య, ఏంటి ఏమైపోయావు? కనీసం నేను నీకు గుర్తున్నానా లేదా? ఫోన్ కూడా చేయలేదు. లేదే, పాపకి స్నానం చేయించడం, ఆయనకి వంట చేసి పెట్టడం, ఇంటి పనులతోనే టైం గడిచిపోతుంది. ఇంట్లో ఏ ప్రాబ్లం లేదు కదా? ఏ టెన్షన్ లేదు కదా? ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిపోయింది.
ఇక పెళ్లి చూపులు లేవు, ఓన్లీ పెళ్ళే. నీ సమస్యలు నువ్వే పరిష్కరించుకో, నీ కాపురాన్ని నువ్వే నిలబెట్టుకో, నీ కష్టాలేవి నా కోడలికి తెలియనివ్వకో. వింధ్య, నిన్నే అడిగేది. అయ్యో, నాకేం ప్రాబ్లం లేదే. ఇక్కడంతా సాల్వ్ అయిపోయింది. చాలా హ్యాపీగా ఉన్నాను. మనం పెళ్లి చూపులు చెడగొట్టిన దగ్గర నుంచి ఏ సంబంధం తీసుకొచ్చినా చెడగొడతామన్న భయంతో అసలు వీళ్ళు సంబంధాలే చూడడం లేదు. అసలెవరూ రావట్లేదే. నాకు తెలిసి అదే మొదటిది, అదే చివరి పెళ్లి చూపులు. అయినా ఎవరొస్తారు? భార్యాభర్తల్ని విడదీయడం, బంధాన్ని విడదీయడం అంటే అంత ఈజీనా? జాగ్రత్తే. అలా అని నువ్వు వాళ్ళనేం తక్కువ అంచనా వేయకు. వాణి అత్తయ్య అంత సైలెంట్గా ఉందంటే దీని వెనకాల ఏదో వైలెంట్ ఆలోచన ఉండే ఉంటుంది. నీకు ఏ ప్రాబ్లం ఉన్నా నాకు ఫోన్ చేయి. నీకు ఫోన్ చేయలేదంటే నాకు ఏ ప్రాబ్లం లేదని అర్థం. ఆవిడ ఏం చేసినా జరగదు. అసలెవరూ రావట్లేదే. నువ్వు హ్యాపీగా ఉండు. సరే, నువ్వు హ్యాపీగా ఉంటే ఇక్కడ నేనెందుకు హ్యాపీగా ఉండను? అబ్బా, వీడు మళ్ళీ ఫోన్ చేస్తున్నాడండి. ఎవరు మమ్మీ? పెళ్లి కొడుకు రామ్. అబ్బా, నా కోసం ఫోన్ చేస్తున్నాడేమో. నేను లేనని చెప్పి నువ్వేదో ఒకటి మాట్లాడేసి ఉండు, నేను మాట్లాడతాను కదా. హాయ్ రామ్. అవునా? ఓ ఓకే. చిన్ని, మమ్మీకి నాకు పెళ్లి కేచీరైతే బాగుంటుందో నువ్వు చూడదా. మీ అమ్మ ఎవరితో మాట్లాడుతుందో తెలుసా? పెళ్లి కొడుకుతో. పెళ్లికి ముందు ఇంటికి రావడం, పెళ్లికి ముందే ఫోన్ చేయడం ఎంత ఇబ్బందిగా ఉంటుంది. నీకు ఇబ్బందిగా అనిపించట్లేదా? వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే మనకెందుకు ఇబ్బంది? అయినా కాబోయేవాడు అలా మాట్లాడితే తప్పేంటి, వస్తే తప్పేంటి? మీ అమ్మ చేస్తున్న పనులు చూస్తుంటే నీకు కొద్దిగా అయినా సిగ్గనిపించట్లేదా? పరువు పోతుంది అనిపించట్లేదా నీకు? పైగా నువ్వు అరేంజ్డ్ మ్యారేజ్ అనుకుంటున్నావు. అబ్బాయి ప్రేమించాడు, మ్యారేజ్ బ్రోకర్ ద్వారా అరేంజ్డ్ మ్యారేజ్ లాగా మేనేజ్ చేస్తున్నాడు. సన్నీ, నాకంతా తెలుసు. అమ్మ చెప్పింది. అతను ఆల్రెడీ చూడ్డం, ఇష్టపడటం అన్నీ జరిగిపోయాయంట. సరేలే, ఎలా రాసుంటే అలా జరుగుతుంది. పెళ్లికి ముందు ప్రేమించిన వాడొస్తే సంతోషమే కదా. మంచివాడొస్తే అమ్మ బాగుంటుంది, నేను కూడా బాగుంటాను, నువ్వు బాగుంటావు కదా. మౌనిక, లేరా, పక్క జరుగు. మౌనిక, నన్ను రాము బయట కలుద్దామని పిలుస్తున్నాడు. బా మమ్మీ, ప్లీజ్ ఇలాంటివి నాకు చెప్పొద్దు. నువ్వే వెళ్ళాలి, నువ్వే వెళ్ళి మాట్లాడు. అది కాదే, నువ్వు కూడా నాకు తోడుగా రావా ప్లీజ్? అత్తా, నీతో పాటు అదెందుకు వస్తుంది? వెళ్తే నువ్వు ఒక్కదానివే వెళ్ళొచ్చు కదా. అయినా వాడు రమ్మనడం, నువ్వొచ్చి కూతురుతోనే వాడు రమ్మంటున్నాడు అని చెప్పడం అసహ్యంగా లేదు? రేయ్, ఎందుకు రా అసహ్యం? నా ఇంటికి కాబోయేవాడు రేపు పెళ్ళయ్యాక కార్లోనూ బైక్ మీద తిరిగేవాళ్లే కదా. దానికోసం పెళ్ళయ్యే వరకు ఎందుకు? ఇప్పుడు ఇంటికి వచ్చి పోతున్నాడు, రేపు కాఫీ డేకి వెళ్తారు, చట్టాపట్టాలేసుకొని తిరుగుతారు. మౌనిక, వాడు నాకు అస్సలు నచ్చలేదు. నా మాట విని ఈ పెళ్లి క్యాన్సిల్ చేయమని మీ అమ్మతో చెప్పు. రేయ్, అబ్బాయి ఇష్టపడ్డాడు, నాకు నచ్చాడు, ఈ పెళ్లి జరుగుతుంది. ఇదే మాట వాణి వదినకి కూడా చెప్తాను.
మౌనిక, అబ్బాయి పెళ్లి షాపింగ్ చేద్దాం అంటున్నాడు. నా మాట విని పదవే వెళ్దాం. మమ్మీ నేనెందుకు, నువ్వు వెళ్ళు. సనీ, చిన్ని, మీరిద్దరూ నాతో పాటు వస్తారా? అబ్బాయి ఏమో షాపింగ్ చేద్దాం అంటున్నాడు. ఇప్పుడు షాపింగ్ అంటాడు, తర్వాత సినిమా అంటాడు. మేము రాము, మీ అరాచకాల్ని మేము చూడలేము. ఆయన నీ వయసేంటి, వాడి వయసేంటి, చూడ్డానికి అసహ్యంగా లేదు? ఒకసారి సెల్ఫీ దిగి చెక్ చేసుకో, ఎంత మిస్ మ్యాచింగ్గా ఉంటుందో మీకే అర్థమవుతుంది. మీ కాంబినేషన్ చూడలేక చచ్చిపోతున్నాం అత్త, చచ్చిపోతున్నాం. ఏయ్ నడు నడు. ఏంటో వీడు. మౌనిక, నువ్వు ఆ అబ్బాయి చూడ్డానికి చాలా బాగుంటారు కదా. ఆయన వీడేంటి మీ ఇద్దరి కాంబినేషన్ చూసి చచ్చిపోతున్నావు అని అంటున్నాడు. అంత డెడ్లీ కాంబినేషన్ ఏముందని? అయినా నువ్వేమన్నా రామ్ని పెళ్లి చేసుకున్నావా ఏంటి? మీ అత్తయ్యని నమ్మించడం కోసం కొంచెం ఏదో అటు ఇటు డ్రామా ఆడుతున్నాం కదా. వీడేంటి ఈ పెళ్లి సంబంధం వచ్చిన కాడ నుంచి తెగ ఫీల్ అయిపోతున్నాడు. సచ్చినోడు. తల్లిగా నాకు లేని బాధ, చేసుకునేదానికి నీకు లేని బాధ, మధ్యలో వీడికెందుకు? నాకు అదే అర్థం కావట్లేదమ్మా. అంతా నాన్ సింగ్లో మాట్లాడుతున్నాడు. సరే సరే పోనీ. సరే గాని మనం చీరలు సెలెక్ట్ చేసుకుందాం రా. తీసుకో. ఇదా? ఇది నాకేనా? బాగుంది. బాగుందా? పర్లేదమ్మా, నేను అబ్బాయితో మాట్లాడతాను. వాడు కాస్త రిజర్వ్డ్గా ఉంటాడు. పెళ్ళైన తర్వాత అన్నీ సెట్ అయిపోతాయి. నేను చూసుకుంటాను కదా, నువ్వేమీ కంగారు పడకు. నీకు ఫోటోషూట్ ఏర్పాటు చేశాను. ముహూర్తాల గురించి మీ నాన్నగారితో మాట్లాడతాను. సరేనమ్మా, ఉంటాను. అత్తయ్య, నాకు భయం వేస్తుంది. మీరు నన్ను బెదిరించడానికో భయపెట్టడానికో ఇలా చేస్తున్నారేమో అనుకున్నాను, కానీ మీరు పెళ్లి దాకా వెళ్తారనుకోలేదు. అత్తయ్య, నా మెడలో కట్టిన తాళికి మీరు నాకు అన్యాయం చేయొద్దు అత్తయ్య. జరిగిన దానికి నేను మీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్తాను. ప్లీజ్ అత్తయ్య. ఏంటి, నేనేదో నిన్ను బెదిరించాలనో భయపెట్టాలనో ఇదంతా చేస్తున్నాను అనుకుంటున్నావా? అసలు నిన్ను బెదిరించాల్సిన అవసరం ఏంటి, భయపెట్టాల్సిన అవసరం ఏంటి? నిన్ను తిట్టలేదు, కొట్టలేదు, కనీసం పల్లెత్తు మాట కూడా అనలేదు. నాకు జరిగిన నష్టాన్ని పూడ్చుకోవాలని, నా కొడుకు రక్త సంబంధంతో పుట్టిన ఒక బిడ్డ కావాలని, అది నువ్వు అందించలేవు అని చెప్పి వాడికి వేరే పెళ్లి చేస్తున్నాను. నువ్వు సంధ్య కలిసి ఏదైనా చేస్తామని ఏదేదో మాట్లాడారు కదా. ఆ నవ్వులు వెటకారాలు ఏమైపోయాయి? ఇప్పుడు అత్తయ్య అని చెప్పి కాళ్ళు పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంటే కరిగిపోతానని చెప్పి ఎలా అనుకున్నావు? పెళ్లి చూపులకొచ్చి మీరు ఏం మాట్లాడారో, ఎంతగా మమ్మల్ని హర్ట్ చేశారో నువ్వు మర్చిపోయావా? నేను నిన్ను కోడలిగా కాకుండా కూతురుగా భావించి ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చాను. అయినా నీ కడుపున పుట్టిన బిడ్డ చనిపోతే నీ కడుపున పుట్టని బిడ్డను తీసుకొచ్చి నా చేతుల్లో పెట్టావు. అసలు ఎవరు ఆ బిడ్డనిచ్చారు? అసలు ఆ బిడ్డ తల్లిదండ్రులు ఎవరు? డబ్బు పెట్టి కొన్నావా? మోసమే కదా. అలా ఎలా చెయ్యాలనిపించింది నీకు? నీ కడుపున పుట్టని బిడ్డను తీసుకొచ్చి నీ బిడ్డ అని చెప్పి మమ్మల్ని నమ్మించావు నువ్వు. నేను మా అమ్మ పేరు పెడుతుంటే కూడా మౌనంగా ఉన్నావు నువ్వు. అసలు నువ్వు చేసింది ఎంత చీప్గా ఉందో తెలుసా? కోడలంటే ఒక గౌరవం, ఒక గర్వం, అంతేకాని చిల్లర వ్యవహారం కాదు. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే అసలు ఈ ఇంటి కోడలిగా ఉండే అర్హత నీకు లేదు. నువ్వు ఇప్పుడు ఎంత బాధపడ్డా జరిగిపోయిన నష్టాన్ని ఎవ్వరం పూడ్చలేం. ఎంత ఆలోచించినా మా మనసుల్లో ఈ ఇంట్లో నీకు స్థానం లేదు. నేను సాటి ఆడదాన్ని కాబట్టి నిన్ను బాధ పెట్టకూడదు అన్న ఉద్దేశంతోనే పల్లెత్తు మాట కూడా అనలేదు. కోపంలో నిన్ను బయటికి పంపించాలి అనుకున్నాను, కానీ బలవంతంగా పంపించడం ఎందుకు అని చెప్పి
నా కొడుక్కి వేరే పెళ్లి చేస్తే నీ స్థానంలో వేరే అమ్మాయి వస్తే మా అమ్మ పేరు పెట్టుకున్న బిడ్డని మరో కోడలు ఎత్తుకుంటే నువ్వే ఒంటరిదానివైపోతావు, నువ్వే వెళ్ళిపోతావు. నీకసలు వేరే ఆప్షనే లేదు. నేను మంచిదాన్ని కాబట్టి నువ్వు చేసిన తప్పుకి ఆ పసిపాప బలవ్వకూడదని తనని నా మనవరాలుగానే భావిస్తున్నాను. నేను జీవితంలో ఏదైనా భరిస్తాను కానీ మోసాన్ని భరించలేనన్న విషయం నీక్కూడా తెలుసు. ఇన్నాళ్ళు నువ్వు చేసింది క్షమించరాని నేరం. నిన్ను ఎప్పటికీ నేను యాక్సెప్ట్ చెయ్యను. 2 రోజుల్లోనే పెళ్ళి. పెళ్ళైన తర్వాత నీ దారి నీది, మా దారి మాది. అత్తయ్య, నా జీవితాన్ని కాపాడండి మావయ్య. రాజేష్ లేకుండా నేను బ్రతకలేను మావయ్య. మీరే చెప్తే అత్తయ్య ఖచ్చితంగా వింటారు. అత్తయ్యతో మాట్లాడి నా కాపురాన్ని నిలబెట్టండి మావయ్య. చాలా ఆలస్యం అయిపోయిందమ్మా. ఇప్పుడు నేనేం మాట్లాడినా వినే పరిస్థితుల్లో మీ అత్తయ్య లేదు. చెయ్యకూడని తప్పులన్నీ చేశావు. అయినా ఒక మామయ్యగా కాకుండా ఒక తండ్రిగా భావించైనా నాతో ఒక్క మాటైనా చెప్పాల్సింది. కాని చెప్పలేదు. నీది కాని బిడ్డను తీసుకొచ్చి నీ బిడ్డే అని నమ్మించి మమ్మల్ని మోసం చేశావు. మీ అత్తయ్య ఏదైనా భరిస్తుంది కాని మోసాన్ని మాత్రం భరించదు అని తెలిసిన తర్వాత కూడా నీ కడుపున పుట్టని బిడ్డను తీసుకొచ్చి మమ్మల్ని నమ్మించడమేంటి? లేని ప్రెగ్నెన్సీ ఉందని చెప్పడమేంటమ్మా? నువ్వు చేసింది 1-2 రాజేష్ని సంధ్యని అనుమానించి నానా మాటలు అన్నావు. వాళ్ళని చాలా బాధ పెట్టావు. నీ మీద ద్వేషం, అసహ్యం కలగడానికి కారణం నువ్వే. ఇప్పుడు నేను వెళ్ళి ఏం చెప్పినా మీ అత్తయ్య నమ్మదు. చెప్పే పరిస్థితుల్లో కూడా లేనమ్మా. నీకు అన్యాయం చేస్తున్నానని నువ్వు అనుకోవచ్చు. కాని నీకు పిల్లలు పుట్టరన్న రీజన్ చూపించి నీకు విడాకులిప్పించిన తర్వాతైనా వాడికి పెళ్లి జరుగుతుంది. ముందు జరగాల్సింది వెనక, వెనక జరగాల్సింది ముందు జరుగుతుంది అంతే. మీ అత్తయ్య ఎవ్వరికీ అన్యాయం చేయట్లేదమ్మా. నా మాట విని ఎప్పటికైనా మీ అమ్మా నాన్నలకి విషయం చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎవరు చెప్పినా, ఎవరు అడ్డుపడ్డా ఈ పెళ్లి ఆగదు. వాణి కాంప్రమైజ్ అవ్వదు. సారీ అమ్మా. మావయ్య, మావయ్య, నానా ప్లీజ్ నానా, ఇది మా ఇద్దరి జీవితం. నాకేం చెయ్యాలో అర్థం కావడం లేదు. అమ్మకిప్పుడు చెప్పే పరిస్థితిలో కూడా లేను. మధ్యలో నలిగిపోతున్నాను నానా. మీరు బలవంతంగా నాకు వేరే అమ్మాయితో పెళ్లి చేసినా నేను ప్రాణం లేని డెడ్ బాడీలా ఉంటాను తప్ప వింధ్యతో ఉన్నంత సంతోషంగా ఉండను నాన్నా. ప్లీజ్ నాన్నా, నన్ను వింధ్యని వేరు చెయ్యొద్దు. నా బిడ్డకి అన్యాయం చెయ్యొద్దు నాన్నా. రేయ్, అన్యాయం చేస్తుంది మేం కాదురా. నువ్వు వింధ్య నుంచి దూరం అవడానికి కారణం వింధ్యే. ఇప్పుడు ఇదే విషయాన్ని తనతో చెప్పాను. నువ్వు వింధ్య ఎన్నిసార్లు అడిగినా నా నుంచి ఇదే సమాధానం వస్తుంది. మీ అమ్మ కాంప్రమైజ్ అవ్వదు. ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావా లేదా అనేది ముఖ్యం కాదు. మీ అమ్మ సంతోషంగా ఉందా లేదా అనేదే ముఖ్యం. ఈ పెళ్లి జరిగితేనే మీ అమ్మ సంతోషంగా ఉంటుంది. జరక్కపోతే మీ అమ్మ బ్రతకదు. అయినా నువ్విన్నాళ్ళు వింధ్యతో ఏం సంతోషంగా ఉన్నావురా? సంధ్యని నిన్ను అనుమానించి రాచి రంపాన పెట్టినప్పుడు నువ్వు ఎంత నలిగిపోయావో మీ అమ్మకు తెలీదా? నాకు తెలీదా? నాన్న, వింధ్య అంటే నాకెంత ప్రాణమో మీకు తెలుసు కదా. ఎలా మాట్లాడుతున్నారిలా? ఒరేయ్, వింధ్య అంటే ఒక మామగా తండ్రిగా నాకు ఇంతకు ముందు ఎంతో గౌరవం ఉండేది.
కాని తను ఆ గౌరవాన్ని పోగొట్టుకుంది. ఇంట్లో తన స్థానాన్ని తనకి తానే చేతులారా దూరం చేసుకుంది. నువ్వు నేను నిమిత్త మాత్రులం. మీ అమ్మ అవునంటే అవును, కాదంటే కాదు అనడం తప్ప మనం ఎదురు వెళ్ళలేం, వెళ్ళం కూడా. ఈ విషయంలో నేనేం చేయలేకపోతున్నాను. సారీరా. నాన్న, సారీ వింధ్య, నాకేం చెయ్యాలో అర్థం కావడం లేదు. అమ్మ మాట కాదనలేను, నిన్ను వదులుకోలేను. మన జీవితాలు ఎలా రాసిపెట్టి ఉన్నాయో అర్థం కావడం లేదు. రోజులు గడుస్తూ పెళ్లి గడియలు దగ్గర పడుతుంటే భయం వేస్తోంది. కానీ ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను. నువ్వు లేని నా జీవితం శూన్యం. ఐ లవ్ యూ వింధ్య. అయ్యో, ఏంటి వింధ్య, ఏడుస్తున్నావా? అయ్యో పాపం, నిన్ను చూస్తుంటే చాలా జాలేస్తుంది. ఇక నుంచి నువ్వు కంటతడి పెడుతూనే ఉంటావు. ఈ కర్చీఫ్తో తుడుచుకుంటూనే ఉండాలి. ఇదిగో తీసుకో. అరే తీసుకోరా, మొహమాట పడతావు, తీసుకో. అవును, నువ్వు నీ ఫ్రెండు కలిసి నాకు పెళ్లి చేస్తానని అన్నారు కదూ. ఈ మధ్య నీ ఫ్రెండ్ రావడం లేదేంటి? భయపడిపోయిందా? లేదంటే ఈ పెళ్లి ఎలాగూ జరిగిపోతుంది, దీన్ని ఆపలేవు అని చేతులెత్తేసిందా? పాపం, అంతకు మించి ఏం చేస్తుందిలే. కాకపోతే ఓ చిన్న క్లారిఫికేషన్. మీ ఫ్రెండ్కి తెలుసో లేదో, ఇక్కడ రాజేష్కి రమ్య అనే అమ్మాయికి కాదు పెళ్ళి, రాజేష్కి మౌనికకి. మౌనికకి కూడా ఆల్రెడీ ఒక మ్యాచ్ ఫిక్స్ అయిపోయింది. మరి వాడి పరిస్థితి ఏంటా అని నీకు డౌట్ రావచ్చు కదా. రమ్య ఒత్తి డమ్మీనే, మౌనికకి సెట్ చేసిన రామ్ కూడా డమ్మీనే. ఈ పెళ్లి జరుగుతుంది కదా, తాళి కట్టే సమయానికి అక్కడ పెళ్లి కొడుకు ఉండడు, ఇక్కడ పెళ్లి కూతురు కూడా ఉండదు. పెళ్లి పెట్ల పైన ఇటు మౌనిక మిగిలిపోతుంది, అటు రాజేష్ కూడా మిగిలిపోతాడు. మీ అత్త గురించి నీకు తెలుసు కదా, ఒక్కటి పట్టుకుందంటే ప్రాణం పోయినా వదిలిపెట్టదు. సో ఈ పెళ్లి చెయ్యాలని కంకణం కట్టేసుకుంది. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు ఉండరు కాబట్టి, తనకు కావాల్సింది పెళ్ళే కాబట్టి రాజేష్ని మౌనిక మెడలో తాళి కట్టమని చెప్తుంది. జరిగేది ఇదే. నువ్వు చూస్తూ ఉండగానే రాజేష్కి మౌనికకి పెళ్లి జరిగిపోతుంది. నువ్వు నీ స్నేహితురాలు కలిసి నాకు పెళ్లి చేస్తానని అన్నారు కదా, నా పెళ్లి సంగతి తర్వాత. ముందు నీ జీవితం గురించి ఆలోచించుకో.
లగేజ్ అంతా సర్దుకొనుంచు. నీ పుట్టింటి వాళ్ళకి చెప్పినా చెప్పకపోయినా ఇక్కడ మాత్రం నువ్వు ఉండలేవు. నువ్వు వెళ్ళిపోవడమే ఉత్తమమైన మార్గం. అయ్యో